సో బీరకాయ ఎగ్ కర్రీ ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గంజు పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని అవి మంచిగా నూనెలో ఫ్రై కావాలి. నూనెలో ఫ్రై అయినాక మనం కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకుంటే హార్ట్కి మంచిది కాబట్టి మేము ప్రతి కూరలకు ఎల్లిపాయలు ఖచ్చితంగా వేసుకుంటాం. ఒక 5-6 అన్నా వేసుకోవాలి ఎల్లిపాయలు. ఆ ఎల్లిపాయలు కూడా మంచిగా నూనెలో గోలినాక మంచిగా కలుపుకోవాలి. మంచిగా నూనెలో గోలినాక కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాక కొంచెం కలర్ మారుతున్నాయి. కొంచెం బ్రౌన్ కలర్ అయినాక కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా కోసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని అవి కూడా మంచిగా నూనెలో గోలాలి పచ్చి వాసన పోయే వరకు. మంచిగా అవి కూడా కలర్ చేంజ్ కావాలి, కొంచెం బ్రౌన్ కలర్కి రావాలి. అవి కూడా వచ్చినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బీరకాయలు వేసుకొని పసుపుతో కలుపుకున్నాక నెక్స్ట్ బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు కూడా మంచిగా కలుపుకొని అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఉల్లిగడ్డలు మొత్తం ఇట్లా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. మనం కాదు ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకుంటే ఏమైందంటే నీళ్ళు ఊరుతాయి అన్నట్టు కూరలో. సో అట్లా అవుతుంది. మంచిగా బీరకాయలు మంచిగా ఉడికినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మంచిగా కలుపుకొని టమాటాలు కూడా మంచిగా ఉడకాలి. కాసేపు మూత పెట్టుకొని తీసినాక టమాటాలు ఒక 50% ఉడుకుతాయి. మంచిగా కలుపుకోవాలి. టమాటాలు ఉడికినాక కాసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి. ఇట్లా మంచిగా దగ్గర పడ్డాక నెక్స్ట్ మనం ఎగ్ వేసుకోవాలి. ఎగ్ కర్రీ అంతా ఒక పక్క కానీ ఎగ్ వేసుకోవాలి సైడ్కి. అందరు ఏం చేస్తారంటే బీరకాయల మీద ఎగ్ కొట్టి పోసుకుంటారు. అట్లా అయితే ఏమవుతుంది అంటే నీసు వాసన వస్తుంది. కాబట్టి కూర పక్క కానీ ఎగ్ పక్క పంట పోసుకొని అది కూడా కొంచెం మంచిగా ఉడకాలి. వెంటనే కలపద్దు, కొంచెం మంచిగా గోలినాక కలుపుకోవాలన్నట్టు. అట్లయితే మనకు ఎగ్ కూడా మంచిగా ఉడుకుతుంది. సో మంచిగా అట్లా వీడియోలో చూపెట్టిన విధంగా వేయండి. కూర మొత్తం ఒక పక్క కనుక్కొని ఒక పక్క పొంటి ఎగ్ కర్రీ లెక్క అండి ఇలా కూరలో మొత్తం కలుపుకోండి. ఇక అట్లయితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇక నార్మల్గా అందరు ఏం చేస్తారంటే బీరకాయల మీద వేస్తే మొత్తం నీసు స్మెల్ వచ్చి కూర మంచిగా కాదన్నట్టు అందరూ మిస్టేక్ చేసేది ఇక్కడనే. తర్వాత మూత పెట్టి తీసినాక కొంచెం కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి లైట్గా. వేసుకున్నాక కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. నేను మొత్తం వీడియో తీయలేదు. లాస్ట్కి మంచిగా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపెట్టిన విధంగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.